వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కోస్టల్ సైక్లోథాన్ 2026ను CISF నిర్వహిస్తోంది. చీరాలలో సైక్లోథాన్ ర్యాలీకి ఘన స్వాగతం లభించింది. సురక్షిత తీరాలు సమృద్ధ భారత్ నినాదంతో చేపట్టే సైక్లింగ్ యాత్ర దేశంలోని 9 తీర ప్రాంత రాష్ట్రాల్లో 6553 కిలోమీటర్ల పొడవున 25 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్లో 8 రోజుల పాటు 964 కిలోమీటర్లు సాగనుంది. యాత్రలో 130 మంది CISF సిబ్బంది పాల్గొన్నారు. వెస్ట్ బెంగాల్లోని బకాలి నుంచి స్టార్ట్ అయింది. ఇది 26 రోజుల ప్రయాణం. మొత్తం 6500 కిలోమీటర్లు, 130 మంది సైక్లిస్టులతో. ఇందులో 50% మహిళలని, 50% మేలు ఉండడం చెప్పుకోదగ్గది. ఇందులో ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతరం కోసం, అలాగే కోస్టల్ తీర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మత్స్యకారులకు కోస్టల్ ప్రాంతం నుంచి వచ్చే ఆపదలను ముందుగానే పసిగట్టి పోలీస్ శాఖకి, అలాగే CSFకి, అలాగే కోస్ట్ గార్డ్, నేవీ, అదర్ ఏజెన్సీస్ కూడా వెంటనే సమాచారం అందించి ఏ విధమైన పెద్ద ఆపదలు రాకుండా ముందుగానే మన దేశ పెద్ద సంఘటనలేమి ఇన్సిడెంట్లు జరగకుండా కాపాడతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి యువత పారామిలిటరీ బలగాల్లో CAPFలో జాయిన్ అయ్యి దేశ సేవలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. వందే మాతరం సైకిల్థాన్ 2026 ఈరోజు వస్తున్నటువంటి దాదాపు CSF బృందం దాదాపు 130 మంది ఈరోజు మన చీరాల పట్టణానికి వస్తున్నారు. ముందుగా వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది గొప్ప యాత్ర. భారతదేశానికే వన్నె తెచ్చినటువంటి విధంగా ఈరోజు వందే మాతరం అనేటువంటి నినాదంతో మన యొక్క జాతీయ జెండాను పట్టుకొని ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి కోల్కతా నుంచి ఇక్కడికి రావడం అంటే దాదాపు ఎంత కష్టం అనేది మనం ఆలోచించాలి. ఇటువంటి సాహసాన్ని ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఈ యొక్క దేశం పట్ల, ఈ ప్రాంతం పట్ల, మన దేశం మీద ఉన్నటువంటి మమకారంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో అందరిని ఇన్వాల్వ్ చేశారు. ఆ రకంగా చీరాల నుంచి కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా కొచ్చిన్ వరకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా వెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా వీళ్ళని నేను దీవిస్తూ